హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను కొత్త వీడియో ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్ ఆల్సో. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి నేను కదిర్లోకి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను. నేను మా అమ్మ ఇద్దరం వెళ్తున్నాం. ఎందుకు ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఫైనలీ నేను మా అమ్మ రెడీ అయిపోయి కదిరికి వచ్చేసాం. ఏం లేదండి, కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చినామా. అది కొంచెం నడవాలి. అక్కడ బట్టలు అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని టాప్స్ అండ్ తీసుకోవాలి అని చెప్పి వెళ్తే అక్కడ ఒక్కొక్క షాప్లో అంటే ఒక్కదాని నుంచి ఒకటి ఉంది. A1 శారీ సెంటర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే నేను చాలాసార్లు పర్చేస్ చేశాను అక్కడ. చాలా అసలు మనకి నచ్చే డిజైన్స్ కానీ హెవీ వర్క్, సింపుల్, ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా నచ్చి కొత్త డిజైన్స్ కావాలి అంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇదేం ప్రమోషన్ కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా. జస్ట్ నేను పర్సనల్గా తీసుకుంటాను కాబట్టి నాకు తెలుసు. ఇంకా ఇది ఒలిసాబ్ రోడ్ అనమాట. అక్కడ చాలా బాగుంటాయి బట్టలు. ఒకదాని నుంచి ఒకటి, ఒక షాప్లో నుంచి ఇంకో షాప్లో ఉంటాయి. ఇంకా షాప్లోకి వెళ్ళి తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఎంతసేపు అవుతుందండి నా షాపింగ్. అందరిలాగా లైక్ అవర్స్ చేయను అనమాట. జస్ట్ ఒక 10 to 15 minutes అంతే, అంతకు మించి ఉండదన్నమాట నా షాపింగ్ ఎప్పుడు. అందుకని చెప్పి తొందరగా షాపింగ్ చేసుకొని ఇంకా ఆటోలో రిటర్న్ అయిపోయాం. కొంచెం వేరే చోట పని ఉంటే ఇంకా అక్కడ దిగేసి సచివాలయంలో కొంచెం వర్క్ అదే పని అయ్యిందో లేదో చూసుకొని ఇంకా నెక్స్ట్ మళ్ళీ దిగి వెళ్తున్నాం అనమాట మా ఇంటికి. వెళ్ళేటప్పుడు మా స్కూల్ కనిపించిందండి, వాల్మీకి స్కూల్. ఇంకా చూసి కొంచెం ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని, ఇదే మా స్కూల్. ఇటు సైడ్ తెలుగు మీడియం, ఇటు సైడ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనమాట. ఇంకా అన్నీ బాగా చూసుకొని, అంటే చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నా. ఊర్లోనే ఉన్నా కానీ ఎప్పుడు రాను అనమాట నేను. అందుకని చెప్పి ఇవాళ బాగా చూసుకొని కాసేపు ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని, ఇది మేము ఆడుకునే ప్లే గ్రౌండ్ అనమాట. మా ఊర్లో ఇల్లులండి ఒకరిని మించి ఒకరిని తడతన లేపేస్తున్నారనమాట. ఇవే అండి షాపింగ్ చేసింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేము మామిడికాయ పచ్చడి చేద్దామని చెప్పి, అది కూడా మిక్సీలో కాదండి రోట్లో దంచాను అనమాట. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఆ రెసిపీ ఏంటి అంటే చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ కొంచెం జీలకర్ర దంచేసుకొని వాటిని పొడి చేసుకొని దాంట్లో ఇంకొన్ని తెల్లగడ్డలు వేసుకొని, అదే అండి వెల్లుల్లి వేసుకొని వాటిని కూడా దంచేసి తర్వాత మామిడికాయ ముక్కలు అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే సరిగా మెదగదనమాట. అందుకని చెప్పి ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకోవాలి. దంచాక కొంచెం కచ్చాపచ్చాగా అయినాక కొంచెం మిరప్పొడి, ఉప్పు వేసి మళ్ళీ దంచుకోవాలన్నమాట. దంచాక అది కొంచెం పేస్ట్ లాగా అవుతుంది, పచ్చడి తయారవుతుంది. తర్వాత ఉప్పు కారం చూసుకొని మనకు సరిపడేంత మరీ అంత కచ్చాపచ్చాగా లేకుండా లైట్ కచ్చాపచ్చాగా వేసి దంచాలన్నమాట. దంచాక ఇంకా కొంచెం తీసుకునేసి మొత్తం ప్లేట్లో పెట్టుకొని పోపు పెడుతున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆయిల్ పెట్టి కడాయి హీట్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి అనుకుంటే పోపు దినుసులు వేసుకోవచ్చు, లేదు స్కిప్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు అవి కూడా వేసుకుంటారనమాట. ఇన్ కేస్ మీకు ఇష్టం లేదంటే అవి కూడా స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పోపు దినుసులు అండ్ ఎండుమిరపకాయలు స్కిప్ చేసినాను అనమాట. ఇంకా కొంచెం ఎర్రగడ్డలు వేసి అవే ఆనియన్స్ వేసి అవి బాగా డీప్ ఫ్రై అయ్యాక మనం పచ్చడిని ఎప్పుడు ఉడికించకూడదండి ఆయిల్లో. అది పోపు పెట్టాక
ఆనియన్స్ అనేవి హీట్ అవ్వగానే డీప్ ఫ్రై అవ్వగానే దించిన తర్వాత ఆఫ్ చేసేసి తర్వాత అది వేసేయాలి. జస్ట్ కలపాలి అంతే, కానీ ఉడికించకూడదు. ఉడికిస్తే అది టేస్ట్ వెళ్ళిపోద్ది అనమాట, పచ్చడి టేస్ట్. ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడి అనేది జస్ట్ ఊరికే అలా వేపాలంతే, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్. బాయ్.